ఆంధ్రాలో ఆపరేషన్ గరుడ, మందుల షాపులు, ఏజెన్సీలపై 100 బృందాలతో తనిఖీలు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ దుర్వినియోగంపై ఆపరేషన్ గరుడకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈగల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్థానిక పోలీసులు, ఔషధ నియంత్రణ శాఖల అధికారులు ఏకకాలంలో మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహిస్తున్నారు. 100 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. దీనిలో భాగంగా విజయవాడ, గుణదలలోని మందుల షాపుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాప్స్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలపై ఆరా తీశారు. మత్తు కలిగించే ఆల్బెండజోల్ వంటి కొన్ని టాబ్లెట్స్, ఇన్ఫెక్షన్ ఇంజెక్షన్లను కొనుగోలు చేసి యువత బానిసలుగా మారుతూ ఉన్నారని నేపథ్యంలో కట్టడి చేసేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తరహా మత్తు మందులు వినియోగంపై వస్తున్న ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు ఉపక్రమించారు. నిబంధనలకు విరుద్ధంగా మందులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో గతంలో కంటే కట్టుదిట్టంగా చర్యలు అయితే చేపట్టేందుకు యాక్ట్ను అమలు చేసే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరిపి ఇటువంటి అమ్మకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ మనకు తెలిపారనమాట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో హోంమంత్రి వంగలపూడి అనిత గారి సూచనల మేరకు అయితే ఆపరేషన్ గరుడ చేపట్టామని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల మీద దాడులు అయితే జరుగుతున్నాయన్నమాట. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.